When two forces come together, they become more stronger. ఈ రోజు నేను అజయ్ రాజేంద్ర ఇద్దరం కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాం. అది అనౌన్స్ చేయడానికి ఈ గెట్ టుగెదర్. వెళ్దాంరా. నిన్నేరా రా. ఎక్కడికి? అక్కడ ఆయన హాస్పిటల్లో ఉన్నారు, నిన్నే చూడాలంటున్నారు. రా. ఆయన హాస్పిటల్లో ఉన్నాడని తెలుసు, చచ్చిపోతాడని తెలుసు. ఇలా చూడు, ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నీకేం కావాలన్నా సరే మేమిస్తాం. రే రే రే, నువ్వెవడ్రా? అసలు నాకేం కావాలో ఇవ్వడానికి? నాకేం కావాలో అది నేనే తీసుకుంటాను. అది నువ్వు కూడా చూస్తావు. ఆయన చచ్చిపోతున్నారన్నా కాదు, ఆయన కట్టె కాలిపోతున్నా కూడా నేను రాను. ఇదెళ్ళి చెప్పరా. మేం చేసిన తప్పేంట్రా? మీ నాన్నకి ఇలా ఉన్నారా అన్నాడు. పిల్లల ద్వేషాన్ని భరించే శక్తి ఏ అమ్మా నాన్నకి ఉండదురా. రే, నువ్వు మీ నాన్న కోసం ఇంత చేశావు, ఇప్పుడు అమ్మ కోసం ఒకే ఒకటి చేయరా. వాణ్ణి తీసుకురారా. We have come a full circle, Mr. Gautam. ఆ రోజు ఆ డీల్ నా చేయి జారిపోయింది. ఈ రోజు మళ్ళీ కలుసుకున్నాం. సో ఆలోచించుకోండి, మీ డబ్బు గెలిచే గుర్రం మీద పెడతారా లేదా చచ్చే గుర్రం మీద పెడతారా? ఆ $3 బిలియన్ డీల్ కోసం నేను జేపీ స్టార్ట్ చేయబోయే కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. మీ ప్రపోజల్ ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ నేను ఆల్రెడీ ఆ కంపెనీతో డీల్ సైన్ చేశాను. ఇప్పుడు బయటకు వస్తే చాలా లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి. అలాంటివేం రావు. నేను ఇంకా ఆ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్గానే ఉన్నాను. ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు క్యాన్సిల్ ద డీల్. ఇది దానికి సంబంధించిన ఎన్ఓసి. లుక్స్ గుడ్. మనం ఈ డీల్ని సైన్ చేద్దాం. రే రా, ఇంటికి వెళ్దాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి పిలుస్తూనే ఉంటారా? సిగ్గులేదా? రేయ్, నీలాగా నేను ఎమోషనల్ ఫోన్లీ కాదురా. నాకే ఫ్యామిలీ వద్దు, పోరా. రే, నేను అలాగే అనుకున్నాను రా, కానీ ఇప్పుడు అర్థమైంది. ఒక కుటుంబం అంటే ప్రేమ, ఆప్యాయత, బంధం ఇవన్నీ రా. మాట్లాడుతున్నాను కదా. నువ్వు మాట్లాడు. రే, మనందరం కలిసి ఉండేవాళ్ళం కదా, అలాగే ఉందాంరా. రేయ్, రానని చెప్పాను కదా, పో. నేను ముందే చెప్పాను కదా, ఎందుకు ఆడితో ఫ్యామిలీ రిలేషన్స్ అంటూ ఆరారేస్తావు? ఆడికి ఎమోషనే లేదు. నువ్వు జరిగి వీడిని నేను డీల్ చేస్తా. ఇప్పుడేంట్రా, నువ్వు రావు కదా? ఎప్పటికీ రాను. అయితే నీకు మాకు కట్టీఫ్. పో, బయటికి పో. ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నామంటే. అడ్డంగా పొలిసిన పిల్లి పులి ముందుకొచ్చి అర్రబిక్కుతాడిందంట. ఆ పులి పంజా ఎత్తి కొడితే పిల్లి పులిహోర అయిందంట. అర్థం కాలేదు కదా? యాజ్ ఎ చైర్మన్, ఐఎమ్ టర్మినేటింగ్ యూ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? నీకు ఫ్యామిలీ అక్కర్లేదంటే ఫ్యామిలీకి నువ్వు అక్కర్లేదబ్బా. సార్ గౌతమ్ సార్, ఇప్పటి నుంచి వీడికి కంపెనీకి గౌతమ్ సార్, నేను చెప్పేది వినండి సార్. వాడు ఏదేదో వాగుతున్నాడు సార్. లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటాను సార్. సార్, బట్ నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాను అనుకోకండి సార్. కానీ నేను లైట్ గా అదే చేశాను సార్. సార్, మనసులో ఏం పెట్టుకోకండి సార్. నేను చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్ సార్. వెళ్ళిపోయారు. చూసావా, ఎమోషన్ కదా అది. ఎమోషన్ ఉందిరా. అయ్యో, అగ్రెషన్, కోపం,
ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయిరా. ఓ అంటే అన్నీ ఉన్నాయి కానీ మనమైతే చూపించట్లేదు సార్. నిన్ను చంపేస్తాను వీడు అటాక్ చేసే అన్న, అట్రాక్ట్ చేసే అన్న, అద్భుతమైన అన్న, అందమైన అన్న, వీడు అసాధ్యమైన అన్న, అనూహ్యమైన అన్న, వీడు అపూర్వమైన అన్న, అసామాన్య అన్న, పొర్రపిచ్చన్న. ఇప్పుడు అర్థమైందా ఎవరైనా మనల్ని రిజెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో? ఆయన నిన్ను వద్దన్నారు, మేము నిన్ను వద్దన్నాం. సరేగానే ఇంకా ఎవరున్నారు నిన్ను రిజెక్ట్ చేయడానికి? జేపీ సార్. జేపీ సార్ ఉన్నారు. ఏదైనా చెప్పండి జేపీ సార్. అందరిని రెచ్చగొట్టి గేమ్ ఆడుతున్నావా? నేను గేమ్ ఆడతాను, చూస్తావా? ఆడండి సార్, మే దేకుంగా. రేయ్, వీళ్ళ నవ్వులు పూర్తిగా ఆగిపోవాలన్నా, మీ నాన్నకి నొప్పి తెలియాలన్నా ఒకే ఒక దారుంది. నీ మొత్తం షేర్లన్నీ నా పేరు మీద రాసి చూపిస్తా. చిన్నప్పుడు మేము చాక్లెట్ అడిగితేనే ఇవ్వలేదు, 3,000 కోట్ల షేర్లు అడిగితే ఇచ్చేస్తాడా? ఎందుకు డూడ్ అలా చూస్తున్నారు? కావాలంటే మీరు అడిగి చూడండి. ఇవ్వడం కుదరదు. నేను చెప్పాను కదా సార్, ఆడు మిడిల్ బ్రదర్, సెల్ఫిష్ బ్రదర్ సార్. అడిగింది ఇవ్వడు. రేయ్, సార్ ఒక క్లాప్ మూమెంట్, విజిల్ మూమెంట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది చాలా వీక్ గా ఉంది. రేయ్, నీకు చాయిస్ ఎవరిచ్చారా? నువ్వు షేర్స్ రాసి ఇవ్వాల్సిందే. నా అప్పు తీర్చాలి కదా. నా షేర్స్లో 10% అమ్మితే నీ అప్పు తీర్చేయచ్చు. ఏం చెప్పావురా? అగ్రిమెంట్ సరిగ్గా చదవలేదా? నా పర్మిషన్ లేకుండా ఒక్క షేర్ కూడా అమ్మలేవు. అయ్యయ్యో, మోసపోయావా? నేను నిన్నెంతగా నమ్మాను. నాకే ద్రోహం చేస్తావా నువ్వు? రేయ్, సొంత కుటుంబానికే ద్రోహం చేసిన వాడివి నువ్వు ద్రోహం గురించి మాట్లాడుతున్నావా? సూపర్ బంగారం, వేరే లెవెల్ బంగారం, వేరే లెవెల్. క్లాప్ మూమెంట్ అంటే ఇలా ఉండాలి. రాజా, ఐ లవ్ యూ. నువ్వు స్టార్టింగ్ నుంచి నీ క్యారెక్టర్ లో కరెక్ట్ గానే ఉన్నావు, కానీ వీడే ఈ పిచ్చేదవే. వీడికి ఇలా జరగాల్సిందే. రేయ్, వీడు షేర్లన్నీ నా పేరు మీద రాసి సంతకం పెట్టాలి. అంతవరకు వీడిని ఇరగదీయండి. మధ్యలో ఎవడైనా అడ్డొస్తే వాళ్ళని ఇరగదీయండి. ఇది తప్పు, ఇది తప్పు. మీరు షేర్ కొనుక్కోండి, బీర్ కొనుక్కోండి, సంతోషంగా ఉండండి, కొట్టుకు చావండి. మధ్యలో ఆడియన్స్ ఎందుకు లాగుతున్నారు? అయితే నువ్వు మధ్యలో రావు కదా? అసలు రాను. రావు కదా? వచ్చినా రావచ్చు. రేయ్, మొదలెట్టండ్రా. రేయ్ అజయ్, ఏం చేస్తున్నావు ఎల్డర్ బ్రో? పిలిచాడా వాడు? ఆడు మనల్ని వద్దన్నాడు కదా. ప్లస్ నువ్వు మాత్రం హెల్ప్ చేయడానికి వెళ్తే ఆడికి నేను విలన్లా కనపడను, మార్కులు కొట్టేద్దామనా? రేయ్ తమ్ముడు రా. అయ్యో అయ్యో, తమ్ముడా? రేయ్, నేను నీ తమ్ముడినేరా. కంటైనర్ పడేసి నన్ను చంపేద్దాం అనుకున్నప్పుడు పక్క పోరా. మనం వెళ్ళకూడదు, మిడిల్ బ్రో పిలవాలి. పిలిస్తే వెళ్లకుండా ఉంటాం. రమ్మని చెప్పు. ఒక్క అడుగు మన వైపు రమ్మని చెప్పు. అప్పుడు చూపిస్తా వాడి మీద చెయ్యేస్తే నాకెలా ఉంటుందో. దెబ్బలు తింటూ చచ్చిపోతావరా? నీ క్యారెక్టర్కి నువ్వు అటువైపు వెళ్ళవు, వాడు ఇటువైపు రాడు. అందులో సంతకం పెట్టి నీ ప్రాణాలైనా కాపాడు.
రే, నా వాళ్ళకన్నా నిన్నెక్కువ నమ్మాను కదరా. నాకు బాగా బుద్ధి చెప్పావు. ఇన్ని దెబ్బలు తింటున్నా వాడిని ఎందుకు పిలవలేదో తెలుసా? నా ఒంట్లోంచి కారే ఒక్కొక్క రక్తపు బొట్టు నా వాళ్ళందరినీ నేను అడిగే క్షమాపణ. రేయ్, నేను ఒక్క అడుగు అటువైపు కానీ వేస్తే వాడేం చేస్తాడో తెలుసా? చూడు తమ్ముడు, నువ్వు రారా. వేసేయండ్రా వీడిని. రారా మామ గుట్టి, కమ్ రా, నేనేం చెయ్యలే, భయపడకు. ఇంతమందిని కొట్టిన నాకు నిన్ను కొట్టడం పెద్ద లెక్క కాదు, కానీ కొట్టలేనే, ఎందుకంటే నీది మా నాన్న వయసే. ఇప్పుడు ఏంటి, నువ్వు గెలవాలి అంతే కదా? ఓకే బా, నువ్వు గెలిచేసావు, మేము ఓడిపోవాలి. ఓడిపోయాం. నీకు కావాల్సింది ఆ $3 బిలియన్ డీలే కదా? తీసుకో, నేనే ఇస్తున్నా, తీసుకో. కానీ అవన్నీ ఏం చేసుకుంటావు? నువ్వు మా నాన్న ఎప్పుడు పోటీ పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన దగ్గర ఏం లేదు, మనీ, పవర్ ఏం లేదు. కానీ చివరిలో ఆయన అడిగింది ఏంటో చెప్పనా? ఓ ప్రశాంతమైన చావు, అంతే. నువ్వు ఎలా బతికేవన్నది నువ్వు చివరిలో ఫుల్ స్టాప్ పెట్టి వెళ్ళేటప్పుడు మాత్రమే తెలుస్తుంది. అది నీ చేతుల్లోనే ఉంటుంది. ఇలా చూడు, జీవితం అంటే గెలవడం ఓడడం కాదు, బతకడం. వాడు రాలేదు కదా?
కానీ నేను నీకు థ్యాంక్స్ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. నీ చేయి పట్టుకుని నడిపించాల్సిన వయసులో ఒక తండ్రిగా నేను నీ పక్కన లేను. కానీ నేను అడిగిన వెంటనే అన్నిటినీ వదిలేసి నా చేయి పట్టుకుని నేను అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చావు. నేను నీకేం చేయలేకపోయాను రా. మీరు నడవమన్న దారిలో నేను నడవకపోవచ్చు, కానీ నాకు నడక నేర్పిందే మీరు. తండ్రి కొడుకుల మధ్య ఎన్ని సమస్యలున్నా కొడుక్కి తండ్రే మొదటి హీరో. మీరు నా హీరో నాన్న. లవ్ యూ నాన్న. ఇక్కడ నువ్వు సంతోషంగా ఉన్నావమ్మా? నేనిప్పుడు ఏం చెప్పినా నీకు అర్థం కాదురా. ఇప్పుడు అర్థమైందమ్మా. కుటుంబం అంటే కేవలం సొంత రక్తము, ఇంటి పేరు మాత్రమే కాదు. అది నమ్మకంతో, ప్రేమతో ముడిపడి ఉంటుంది. ఎన్ని సమస్యలున్నా ఒకరికి కష్టం వచ్చినప్పుడు చెయ్యందించడం, అవసరమైనప్పుడు అండగా ఉండడం, ఒకరి కోసం ఒకరు నిలబడ్డమే కుటుంబానికి అసలైన అర్థం. కుటుంబం అన్నాక లోపాలుంటాయి, కానీ మనకంటూ ఉండేదే ఒకే ఒక కుటుంబం. నో ఫ్యామిలీ ఈజ్ పర్ఫెక్ట్, బట్ వీ హ్యావ్ ఓన్లీ వన్ ఫ్యామిలీ.